మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్తే. సో తెలంగాణ రాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గంలో మిర్యాలలో మొన్న జరిగిన హత్య గురించి అందరికీ తెలిసిన విషయమే. దాదాపు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కిపడేంత విధంగా ఇక్కడ మిర్యాలలో మర్డర్ జరిగింది. మెంచు చక్రయ్య గౌడ్ని కనకటి వెంకన్న అతని అనుచరులతో కలిసి అతి కిరాతకంగా హత్య చేసి చంపడం అయితే జరిగింది. సో ఈ రోజు ఇక్కడ మెంచు చక్రయ్య గౌడ్ గారిని అండ్ కనకటి వెంకన్న అతని అనుచరులు కలిసి ఏ విధంగా ఎక్కడే చంపిరనే స్పాట్ కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం స్పాట్ చూస్తున్నాము. ఇక్కడ మిరియాలలోనే ఊరు బయట ఇక్కడ మెంచు చక్రయ్య గౌడ్ గారి చెలక ఇటు ఉంటది, 4 ఎకరాల చెలక ఇటు ఉంటదట. సో సాయంత్రం టైంలో దాదాపు 4-5 గంటల ప్రాంతంలో ఇక్కడ డొంక అంటారు దీన్ని. ఈ డొంకలో వెళ్ళి చిలక దగ్గరికి వెళ్ళి వస్తుంటే ఇటు రిటర్న్ వస్తుంటే చిలక దగ్గరికి వెళ్ళి రిటర్న్ ఊర్లోకి వస్తుంటే ఇక్కడ 2 వైపులా కూడా ఇట్లా అంటే ఒక కాలువలో జేసీపీ తవ్వకాలు అయితే జరగడం జరిగింది. ఇక్కడ ఈ చాలా లోతుగా ఉంది. ఇక్కడ ప్లేస్ చూస్తున్నట్టయితే ఈ లోతు గుంటల్లో వాళ్ళు కనకటి వెంకన్న అతని అనుచరులు ఇక్కడ ఈ గుంటలో దాచుకున్నారంట. ఈ స్పాట్ చూస్తున్నాము, ఇదే గుంట. ఈ గుంటలో వాస్తవానికి కూడా ఈ గుంటలో కూర్చుంటే ఎవరు కనపడరు, అంత లోతుగా ఉంది ఇక్కడ. సో అటు సైడ్ కొంతమంది అటు పక్కన చూసుకున్నట్లయితే, మన రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆ కట్ అవతల కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల చాటుకి కొంతమంది దాచుకున్నారంట. సో అక్కడ పైన చూసుకున్నట్లయితే చెట్టు పైన ఒక అతను కూర్చొని టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంట ఈ కనకటి వెంకన్న అనుచరులకి. సో మెంచు చక్రయ్య గౌడ్ గారు చిలక దగ్గరికి వెళ్ళి ఇట్లా వెళ్ళేటప్పుడు కానీ ఏ టైంకి వస్తుండు అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ చెట్టు మీద ఒక అతను కూర్చొని, సో ఇక్కడ ఈ గుంటలో దాచుకున్న వ్యక్తులకు అండ్ చెట్ల చాటుకు దాచుకున్న వ్యక్తులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంట. ఇక్కడికి స్పాట్ లోకి రాగానే ఈ ప్రాంతంలోకి రాగానే ఎమ్మటే ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేశారంట. సో అయితే ఇటు సైడ్ రైట్ సైడ్ గుంటలో పడేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లడ్ మార్కలు కూడా ఉన్నాయి, ఇంకా వెండిపోయి ఉన్నాయి. ఇక్కడ కొట్టేసి మొత్తం అతి కిరాతకంగా ఇక్కడ బాడీని ఇక్కడ వేయడం జరిగింది. సో మెంచు చక్రయ్య గౌడ్ కనకటి వెంకన్న అనుచరులతోటి మెంచు చక్రయ్య గౌడ్ గారిని అతి కిరాతకంగా అయితే అసలు ఈ మర్డర్ అనేది ఐజీ లెవెల్లో ఐజీ గారు సైతం ఇక్కడికి దిగి ఎంక్వైరీకి వచ్చిరంటే ఈ యొక్క మర్డర్ ఏ విధంగా అలచలైనది చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సొంత మామ తన కన్న కూతురుని ఇచ్చి పెళ్లి చేసిన సొంత మామని కూడా చూడకుండా కేవలం రాజకీయ ఆధిపత్యం కోసమే నాదే పై చేయి గెలవాలి, నేనే నెగ్గుతూ ఉండాలి. సో మెంచు చక్రయ్య గౌడ్ అనే వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఇక్కడ మిర్యాలలో మాజీ సర్పంచ్. అండ్ వారు ఇక్కడ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వాళ్ళకు సేవలు అందిస్తున్నారంట. సో ఈ అల్లుడు కనకటి వెంకన్న అనే వ్యక్తి అల్లుడికి, సో అతను కూడా రాజకీయంలో ఉంటున్నారు, కాకపోతే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ నుంచి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లోకి రాగానే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. సో చూసుకున్నట్లయితే అంటే ఈ సమస్య నాట్ ఓన్లీ మిర్యాల, చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలు అయితే చాలా జరుగుతున్నాయి. అంటే ఈ మర్డర్లు చేసుకునేంత స్థాయి కాదు. పాత కాంగ్రెస్ పార్టీ అంటే సీనియర్ కాంగ్రెస్ పార్టీ, జూనియర్ కాంగ్రెస్ పార్టీ, కొత్తగా జాయిన్ అయిన కాంగ్రెస్ పార్టీ, ఫస్ట్ టైం నుంచి జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇట్లా వర్గ విభేదాలు అయితే స్టేట్ లెవెల్లో జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ మిర్యాలలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువ ఇవి తార స్థాయికి చేరేసి ఆల్మోస్ట్ చంపుకునే స్థాయికి వచ్చాయి. సో సొంత మామని చూడకుండా, తన పిల్లనిచ్చిన మామ అని కూడా చూడకుండా తన రాజకీయ ఆధిపత్యం కోసమని ఇక్కడ చంపడం జరిగింది. సో ఇక్కడ ఇది డొంక. ఈ మొత్తం చూసుకున్నట్లయితే చెలకలు ఇటు సైడ్ ఇట్లా స్ట్రైట్ గా చూసుకున్నట్లయితే అటు పత్తి ఇవన్నీ వేస్తారు. కాకపోతే ఆ 4 ఎకరాలు కూడా చక్రయ్య గారు కౌలుకి ఇచ్చారట, కానీ అట్లా వాకింగ్ అట్లా చేస్తుంటాడట. సో వాకింగ్ చేస్తున్న టైంలో ఇట్లా ఇక్కడ దాచుకున్నారు. సో అతను పోయే టైంకి మొత్తం ఆ చక్రయ్య గౌడ్ గారిని టోటల్ అబ్జర్వేషన్ చేసినట్టుంది, మేబీ చేసి ఇక్కడ మొత్తం ప్లాన్ ప్రకారం ఇక్కడ గ్లౌజులు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ వెబన్స్, ఇక్కడ మెంతు చక్రయ్య గౌడ్ గారిని
చంపడానికి గల వాడిన వెపన్స్ ను కూడా పోలీస్ వాళ్ళు రికవర్ చేసుకునేటప్పుడు ఇక్కడ పోలీస్ వారు గ్లౌజులు వేసుకొని ఆ వెపన్స్ అయితే రికవర్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ చూస్తున్నాం ఇక్కడ స్పాట్. ఇక్కడ చూసుకున్నట్లయితే వాస్తవానికి ఇక్కడ ఎవరో పక్కన ఇక్కడ ఎవరు కూడా కనబడట్లేదు, ఎందుకంటే చుట్టూ సర్కార్ చెట్లు ఉన్నాయి. అంటే ఒక ప్రహారీ గోడ కట్టినట్లే విధంగా ఇక్కడ చెట్లు చుట్టూ కనపడరు. ఈ స్పాట్ అనేది ఇక్కడ ఏం జరుగుతున్నది, అవతల చూసుకున్నట్లయితే మిరప తోట ఉంది. మిరప తోటలు కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ ఎవరు కూడా కనపడరు. అట్లా ఇక్కడ మొత్తం మన ఆ చెట్లతోని చుట్టూ ఇట్లా కమ్ముకొని ఉన్నాయి. ఇటు చూసుకున్నట్టయితే కట్టే ఉంది. కట్ట అవతల చూడ ఆల్మోస్ట్ అసలు అవతల ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పొజిషన్. దాదాపు కరెంటు స్తంభం సగానికి పైగా కట్టే ఉంది. సో కట్ అవతల ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, కనపడని పరిస్థితి. ఇటు చూసుకున్నైతే సర్కార్ చెట్లు టోటల్ ఇట్లా ఒకదానికి ఒకటి అల్లుకొని ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సో మొత్తం నాకు తెలిసి ఇక్కడ మొత్తం వీళ్ళు ఇటు చూస్తే కట్ట, ఇటు చూస్తే చెట్లు. సో ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ప్రజలకు అవతల ఉన్న వాళ్ళకి యువతలు ఉన్న వాళ్ళకి కనపడదు. కాబట్టి మేము ఇలాంటి స్పాట్ చూసుకున్నట్లయితే కొంచెం, ఎందుకంటే అక్కడికి కొంచెం ముందుకు పోతే 3 సర్కిల్ దారి కనబడుతుంది. అక్కడ 3 దారులు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అటు పోతే లెఫ్ట్ సైడ్ పోతే ఊర్లోకి వెళ్తారు, అటు సైడ్ పోతే ఇంకా అట్లా మళ్ళా స్ట్రైట్ గా పోతే అటు చిలకలకు వెళ్తారు, ఇటు వెళ్తే ఇది స్పాట్. అంటే కొంచెం ముందుకెళ్ళినా కూడా అక్కడ ఎవరో ఒకళ్ళు చూసి ఇంటిమేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం ఒక 100 మీటర్స్ దూరంలో ఆ జనాలు కొంచెం ముందు పోతే చూసుకున్న అక్కడ ఒక గుడి కూడా ఉన్నది. అంటే మేబీ ఒక 100 మీటర్స్ దూరంలో పోయినట్లయితే ఎవరో ఒకరు చూస్తుండే. ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం ఇటు ముందుకెళ్తే ఈ చెట్ల గుబురు కూడా తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ జనాలు పత్తి చేను, మిరప చేనులు ఉన్నాయి కాబట్టి అక్కడ చూసే అవకాశం ఉంది. సో అక్కడ ఎందుకంటే చెట్లు లేవు, అక్కడ మొత్తం వెల్లడిగా ఉంది. అటు చూసుకున్నట్లయితే అక్కడ ఏమి కనబడుతుంది అంతా ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది, అక్కడ రైతులు కానీ అంటే కూలీలు కానీ చూసే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఏమి కనపడని పొజిషన్ ఇదంతా. అటు చూసుకున్నట్టయితే సర్కార్ చెట్టు, అటు చూసుకున్నట్లయితే కట్ట, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా. అండ్ ఆ చెట్టు పైన ఒక అతను కూర్చొని అప్డేట్స్ ఇస్తూ ఎమ్మటే ఇక్కడ దాదాపు ఈ గుంట చూసుకున్నట్లయితే మన ఆల్మోస్ట్ ఈ మన మిలిటరీ వాళ్ళు జవాన్లు కాక గుంటలో ఎట్లా ఉంటారో ఇక్కడ చూసుకున్న చాలా లోతుగా కూడా ఉంది ఇది. ఇక్కడ ఏదో కొంచెం అంటే వర్షపు నీళ్లు పోయి ఇక్కడ దారి లెక్కబడి ఎమ్మటే ఇళ్ళ నుంచి వచ్చేసి చూసి గడ్డి కూడా అణిగింది. వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఈ వాళ్ళు కూర్చున్న ప్లేస్ కానీ ఇక్కడ జారినట్టు ఇక్కడ గడ్డి కూడా చూడు మొత్తం వాళ్ళు గడ్డి మొత్తం ఊడిపోయింది. ఇట్లా నడిచి బర్ర ఇట్లా ఒకేసారి పైకి ఉరికొస్తే ఇట్లా దారి పడ్డట్టుగా ఈ గుంటలో నుంచి పైకి వచ్చినట్టయితే ఇక్కడ దారి పడ్డట్టు ఉంది. అట్లా చెట్లు కూడా అణిగి ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నారు. సో ఇక్కడ కూర్చొని అక్కడ ఒకతను ఇన్ఫర్మేషన్ ఇస్తూ కొందరు అటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కొంతమంది ఉండి అండ్ ఫ్రంట్ భాగంలో ఒకతను చెట్టు మీద కూర్చొని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇక్కడికి రాగానే ఒకేసారి ముగ్గుమ్మడిగా దాడి అయితే చేసిన అనుకోవచ్చు. సో ఇక్కడ డెడ్ బాడీని అయితే వేయడం జరిగింది. సో ఇది ఈరోజు మిర్యాలలో జరిగిన మెంచు చక్రయ్య గౌడ్ గారి హత్య జరిగిన ప్లేసు.